మీరు ఎట్లయితే 69 మీరు లాస్ట్ బ్యాచ్ అయ్యారో మేము 64 ఫస్ట్ బ్యాచ్ స్కూల్తో మాతో పాటే స్టార్ట్ అయింది. నాకు ఇప్పుడు ఎట్లా ఉంది మీలో నేను విద్యార్థి లాగా ఎందుకంటే అందరినీ గుర్తుపెట్టా. అంటే మేము అప్పుడు ఎస్ఎస్సీ ఉన్నప్పుడు మీరు అది కాకుండా ఇప్పుడు గమ్మకోడు ముఖ్య విషయం ఏంటంటే మీకు మొదటి పిల్లలు పుడితే ఎంత వయసు ఉంటుందో మా రాజ్యలక్ష్మి హెచ్ఎం గారు అమ్మాయి కూడా 69లో పుట్టింది. చదువుకొని మరి మా అమ్మాయితో పాటు మా సుహాసిని కూడా ఈ స్కూల్లోనే మాకు సంజీవ్ రెడ్డి గారు బాస్కెట్ బాల్ అని బాగా చెప్పేవాళ్ళు. వాళ్ళు కూడా మంచి మా యాదవ స్కూల్ అంటే స్టేట్ మొత్తంలో థర్డ్ ప్లేస్ కొట్టుకొచ్చారు బాస్కెట్ బాల్లో. అటువంటి బాబారావు గారు అట్లా నేర్పాడు. మరి ఆ రోజుల్లో మీరు ఇంత బాగా వృత్తిలోకి వచ్చారంటే ఆ రోజు టీచర్లు చెప్పిన విధానం చాలా గొప్పది. కాబట్టి మీరు ఇప్పుడు మీ పిల్లలు కూడా అంటే మీరు మనవరాలు మనవరాలు కూడా ఉన్నారు. ఇవాళ ఏ పరిస్థితి అంటే మా స్కూల్లో చేరడానికి లేదు. ఎందుకంటే ఇవాళ కార్పొరేట్ స్కూల్స్ వచ్చేసి అందరూ అక్కడికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి భేదా బిక్క ఉంటే వాళ్ళ మట్టుకే మాకు వస్తున్నారు. అయినా కూడా పర్వాలేదు 500 స్ట్రెంత్ ఉంది ఇవాళ పరిస్థితి. కాబట్టి మా టీచర్స్ కూడా బాగానే చేస్తున్నారు. మీరు కూడా మా స్కూల్ గురించి ఎక్కడికి వెళ్ళినా కూడా యాదవ స్కూల్ వెళ్తే కూడా మంచి పేరే ఉన్నది. మరి ఆ విధంగా మీరు చెప్పిన ఇవాళ ఇదివరకు యాదవ స్కూల్ సీట్ కావాలంటే డిఓ ఆఫీస్ నుంచి కూడా లెటర్ తీసుకొచ్చేవాడు. మరి అలాంటప్పుడు అటువంటి స్కూల్ ఇవాళ మీరు మిమ్మల్ని అందరూ చూస్తే చాలా మీరు వృద్ధిలో వచ్చారు. చాలా సంతోషం. మీ పిల్లలు కూడా అమెరికాలో ఉన్నారు డాక్టర్. మన పిల్లలు కూడా పాట్నగారి పిల్లలు కూడా డాక్టర్లు అయ్యి అమెరికాలో ఉన్నారంటే నాకు ఎంతో గర్వకారణం. మా పుల్లారావు మా చిరకాల మిత్రుడు. మరి ఆయన కూడా కమిషన్ వ్యాపారం చేస్తున్నారు. మరి అట్లానే అమ్మాయి కృష్ణారావు కట్టాలి కృష్ణారావు గారు ఎల్సీ చేశారు కదా. అవును. అట్లానే మనకి సిసిఐలో చేసినట్టు శ్రీరాములు గారు వాళ్ళ నాన్నగారికి స్కూల్లో పనిచేశారు రామయ్య గారు. మరి ఆయన ఎంతో ఇంతమందిని 11 మందిని పోషించడం అంటే చాలా గొప్ప సంగతి. మరి అట్లానే మన ఆలా సాంబశివరావు గారు డాక్టర్. వీళ్ళ అన్నయ్య గారు రామస్వామి కాశ్మీర్. మరి వీళ్ళందరూ ఎంతో కృషితో వచ్చి పైకి వచ్చారు. కాబట్టి మీ అందరికి మరొకసారి నమస్కారాలు తెలుసుకుంటూ మరి అందరూ మా నాన్నగారు మా అమ్మగారు వయసు మరి ఈ స్కూల్లో మా నాన్నగారు తర్వాత నేను మా తర్వాత మా పిల్లలు కూడా ఈ స్కూల్లోనే చదువుకున్నాను. తర్వాత మాస్టర్ గారు అబ్బాయికి నాన్నగారు నాకు ఇచ్చి బాగా చేయడం జరిగింది. తర్వాత మాస్టర్ గారు రిటైర్డ్ అయిన తర్వాత మేము వచ్చామండి ఎస్సీటీకి వచ్చాను. ఆ తర్వాత స్కూల్ అసిస్టెంట్ గా ప్రమోషన్ 2020లో హెచ్ఎంగా ప్రమోషన్ వచ్చిందండి. మేనేజ్మెంట్ వారికి సదా ఒకసారి మన స్కూల్ గురించి మాట్లాడుకుంటున్నాం కోసమని 2 విషయాలు చెప్తానండి. చాలా సంతోషమైన రోజు. మళ్ళీ మీరు ఎక్కడికో 28-29 వెళ్ళి చాలా హ్యాపీగా ఉన్నట్టుగా 4 ఏళ్ళు వెళ్ళిపోయి మాకు ఇవన్నీ గుర్తున్నాయి. మరి చాలా తక్కువ మంది మాత్రమే ఇలాంటి అవకాశాన్ని అందించుకుంటున్నారు. మీ అందరికీ మన స్కూల్లో కలుసుకుంటున్నాను. మన స్కూల్ డెవలప్మెంట్ కోసం దాంట్లో మీ బ్యాచ్ లో అంటే ప్రొఫెసర్ వెంకటరావు గారే ప్రధానమైన వ్యక్తి అండి. మన స్కూల్ అంటే చాలా అభిమానం వెంకటరావు సార్ గారికి. ఎప్పటి నుంచో చాలా సంవత్సరాలు మన స్కూల్లో అందరికి పూర్ స్టూడెంట్స్ అని చెప్పండి మన స్కూల్ ఎంతో కొంత మా స్కూల్ డెవలప్మెంట్ కృషి చేయడానికి చాలా మంది దాతల సహకారాలు స్కాలర్షిప్ ఇస్తూ మనం దాదాపు 6 లక్షలు మన స్కూల్లో స్కాలర్షిప్ దాతలు డిపాజిట్ చేస్తున్నారండి. దాని మీద వచ్చినట్టు ఇంట్రెస్ట్ ని మనం ప్రతి సంవత్సరం ఆగస్టు 15న మరి ఇండిపెండెన్స్ డే సందర్భంగా స్టూడెంట్స్ కి స్కాలర్షిప్ ఇవ్వడం జరిగి మరి స్టూడెంట్స్ ప్రోత్సహించే దిశగా ఇచ్చేసాం. దాంట్లోనే మాకు వెంకటరావు సార్ గారు
చాలా కృషి చేశారు. ప్రతి సంవత్సరం వచ్చి మమ్మల్ని మా టీచర్స్ కూడా తీసుకెళ్ళి వారు చేసిన వ్యాపార సంస్థల్లో మా టీచర్స్ తీసుకెళ్ళి పిల్లలకి మా స్కూల్ పిల్లలు కొంచెం పూర్ స్టూడెంట్స్ వాళ్ళకి యూనిఫామ్ వాటికి డొనేషన్స్ ఇవ్వమని చాలా ఇంట్రెస్ట్ తీసుకొని వాళ్ళు చాలా కృషి చేసేవాళ్ళు సార్. అట్లా మమ్మల్ని ప్రోత్సహించారు చాలా సంవత్సరాలు. ఇప్పుడంటే అంతా గవర్నమెంట్ నుంచి మరి అన్ని ఉచితాలే కాబట్టి వాడు మనం ఇది లేదు. అయితే డోనాస్ ఇచ్చినటువంటి 6 లక్షల రూపాయలు మనం డిపాజిట్ చేసి దాని మీద వచ్చే వడ్డీని పిల్లలకి ఇస్తూ మన యొక్క ఉనికిని మళ్ళీ ఎక్కువగా తీసుకురావడం కోసం. గతంలో అంటే మన స్కూల్ చాలా పెద్ద స్కూల్, మన స్కూల్లో చదవడం కూడా చాలా గ్రేట్ గా భావించే రోజులు అవి. మీరు చదువుకున్నప్పుడు కానీ మేము చదువుకున్నప్పుడు కానీ మరి వాళ్ళ ఇంగ్లీష్ మీడియం ప్రభావం ఎక్కువ మంది పేరెంట్స్ మీద ఉంది కాబట్టి చాలా వరకు మన స్కూల్ ని బేస్ చేసి మన స్కూల్ అడ్రస్ చెప్తూ చుట్టుపక్కలంతా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వచ్చినాయి. మనం ఇంగ్లీష్ మీడియం లేకపోవడం వల్ల డౌన్ఫాల్ అవుతూ వచ్చి ఈ సంవత్సరం మనం ఇంగ్లీష్ మీడియం కి ప్రమోట్ చేయడం కోసం అని తీసుకున్నాం. ఫస్ట్ బ్యాచ్ ఈ సంవత్సరం ఇంగ్లీష్ మీడియంలో మన 10th క్లాస్ పిల్లలు ఎగ్జామ్ రాస్తున్నారండి. మీ అందరి విషయస్ తో మరి వాళ్ళు మంచి పర్సెంటేజ్ లో పాస్ అయ్యి మన స్కూల్ ఇంకా సదా మేము ఇప్పుడు కృషి చేస్తుంటాం. ఇందాకే సార్ చెప్పారు డాక్టర్ గారు మరి యానివర్సరీ చేసేటప్పుడు మమ్మల్ని గుర్తుంచుకొని పిలవండి అమ్మాని. ఖచ్చితంగా మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ గా ఉంటే యానివర్సరీ రోజు మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాం సార్. ఆ రోజు స్కాలర్షిప్ ప్రోగ్రామ్ కానీ ఏదైనా పిల్లలకి స్పోర్ట్స్ అవి పెట్టి మొన్నే చేసాం. సెకండ్ కాలేజ్ దగ్గర నుంచి ఆ రోజు ప్రత్యేకంగా గుర్తుంచుకొని చేస్తారు. ఈసారి ఎప్పుడైనా మీరు ఉంటుంది అని వస్తామనంటే ఖచ్చితంగా మీకు కూడా తెలియజేస్తాము. ఎక్కడున్నా మన స్కూల్ డెవలప్మెంట్ కోసం మీరు కూడా ఇతోధికంగా కృషి చేయాలని మనందరినీ సదా ముందుగా మన ఎదురుగా ఉన్న చిత్రపటాల్లో ఉన్నటువంటి వ్యవస్థాపకులు, కీర్తిశేషులు, దివిగైనటువంటి పెద్దలు, ఈ స్కూల్ స్థాపించే విషయంలో వాళ్ళు ఎంతో శ్రమ పడ్డారు. ఆ రోజున ఇది వాస్తవరావు అని ఒక ఇంజనీర్ని 5 ఎకరాలు పొలం ఇవ్వడానికి పిల్లలు చదువుకుంటానంటే ఆయన ఇవ్వలేదు. ఆయన ఏం చేశాడంటే కోర్టులో డిపాజిట్ చేసి ఆ డబ్బుల్ని కోర్టులో కట్టి పిల్లలు చదువుకుంటామంటే మీకేమైంది లేదా చదువుకోనివ్వండి, వాడికి దానం చేయాలి, నీకు చాలా 60-70 ఎకరాలు పొలం ఉంది కదా అంటే ఆ రోజున కోర్టు వారు తీర్పు చెప్తే 5 ఎకరాలు మనకి రిజిస్ట్రేషన్ అయింది. ఆ రోజు అది వాళ్ళు ఎంతో దీని వెనక ఎంతో శ్రమ ఉన్నది వాళ్ళది. వాళ్ళని ఈ రోజున మనం స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అలాగే పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులు, స్కూల్ సెక్రటరీ అంజయ్ గారు, మరి అడ్మినిస్ట్రేషన్ శ్రీమతి రాజ్యలక్ష్మి గారు, అట్లాగే నాతోటి సోదరులందరికీ సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. తర్వాత ఈ స్కూలు అభివృద్ధి విషయంలో అడ్మినిస్ట్రేషన్ గారు ఒకరోజు ఫోన్ చేసి మీరు కూడా ఈ పాత్ర విద్యార్థులు ఎంతో కొంత సహాయం చేయండి అన్నారు. తప్పకుండా చేస్తామమ్మా, మీరు ఏదైనా సందర్భం చెప్పండి వస్తాము, ఆ రోజు తప్పకుండా ఇస్తామని చెప్పాను. అట్లాగే ఈ రోజు నేను ఇక్కడ చదువుకున్నటువంటి గుర్తొస్తున్నాయి. మరి ఆ రోజు ఆట పాట ఇవన్నీ కూడా మేము తిరిగినటువంటి స్థలం ఇది. మళ్ళీ ఇక్కడ మేము స్టూడెంట్స్ గా వచ్చినట్టే భావిస్తా ఉన్నాను. అలాగే స్థిరములు కావు చల జీవితములు, సిరి సంపదలు సుఖంకరములు కావు, పలు గద్దెలు మిద్దెలు ఆత్మశాంతికి ఆకరములు కావు, నవకమ్ములు నిత్యము కావటంచు అరుచుచున్నది ఒక కాకి, కలుము అదుగో అల్లదిగో గోరిపై ఉండి ఒక కాకి అరుస్తా ఉంది. ఇది ఉమర్ ఖయాం నుంచి మన కీర్తిశేషుడు జంజాల బాపయ్య శాస్త్రి గారు రాసినటువంటిది. ఇది అది కనుమ అదిగో అల్లదిగో, అది బహరాము గోరిపై. ఆ గోరి మీద నుండి ఆ కాకి తన సహజ సిద్ధమైనటువంటి స్వరంతో ఈ రకంగా కావు కావు అనే దాని స్వభావం అది, ఆ అరుపు. కాబట్టి ఈ స్థిరం ఏది కాదు, సిరి సంపదలు కాదు, తర్వాత మన జీవితం శాశ్వతం కాదు. అట్లాగే మనం పొందినటువంటి సన్మానాలు కానీ పదవులు కానీ ఏది కూడా శాశ్వతం కాదు. అట్లాగే ఈ జీవితం కూడా మన యవ్వనం అనేది ఎప్పుడు ఉండదు స్థిరంగా, అది ముడతపడిపోతూ ఉంటుంది, చర్మం అందం విహీనం అవుతూ ఉంటుంది. కాబట్టి ఏది శాశ్వతం కాదన్నా కానీ ఆ కాకి ద్వారా మంచి చక్కని సందేశం ఇచ్చినటువంటి జంజాల బాపయ్య శాస్త్రి గారిని కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీనిలో చిన్న మొదలతోటి గొప్ప అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇచ్చే మహానుభావుడు ఆయన. అట్లాగే మన స్కూల్ యొక్క అభివృద్ధి మనం చదువుకున్నప్పుడు ఇది 1962లో నాతోటి ఈ స్కూల్ మొదలైంది. ఈ హై స్కూల్ అక్కడ అంతకుముందు మిడిల్ స్కూల్గా ఉండేది. అదే 62లో కట్టుబడి తిరిగి మొత్తం ఎల్లుగడ్డతో కట్టినప్పుడు ఈ మొట్టమొదటి బ్యాచ్ మాదే. ఇది హెడ్ మాస్టర్ గారు డేనియల్ గారు ఉండేవాడు. ఆయన అన్నాడు, అరే నీ చొక్కా కూడా సరిగ్గా లేదురా, నీకు సీట్ ఎందుకురా అన్నాడు. అప్పుడు మన హిందీ మాస్టర్ కోటేశ్వర గారు అన్నారు,
ఏమండి ఇప్పుడు 650 మంది ఉంటే 700 మంది రాష్ట్ర సెకండ్ వచ్చాయంటే ఏది ఆ రోజుల్లో 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అండి. కాబట్టి ఈడీ సీట్ ఇవ్వని మనం ఎవరికి ఇవ్వాలన్నాడు. అప్పుడు ఆయన చెప్పిన తర్వాత నాకు సీట్ ఇచ్చారు ఇక్కడ. అట్లాగే చాలా సంతోషం, మీ అందరి ఆశీస్సులతో, పెద్దల ఆశీస్సులతో మరి ఈ రకంగా ఉన్నాము. మరి పిల్లల్ని కూడా బాగా చదివించుకున్నాము. నేను చాలా పేద స్థితిలో ఉన్నాను. అయితే మొట్టమొదటి 7 రూపాయలు ఏదో తరగతి నుంచి ఫీజు కట్టించుకునేవాళ్ళు. 7 రూపాయలు ఉండేవి కదా నా దగ్గర. అప్పుడు ప్రతి నెల 5 రూపాయలు ఫైన్తో కడతా ఉండేవాడిని. అలాంటి పరిస్థితుల్లో వచ్చినటువంటి వాడిని. కాబట్టి ఈ స్కూల్ యొక్క అభివృద్ధికి మనం ఎంత కృషి చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎవరికి తోచినంత సహాయం చేసి స్కూల్ అభివృద్ధిలో పట్టుబడాలని చెప్పి ప్రార్థిస్తూ అందరి దగ్గర సెలవు తీసుకున్నాం. గారు మాట్లాడతాం. అందరూ మీటింగ్ లాగా చెప్పక్కర్లా. ఇక్కడ 68, 69 ఫస్ట్ SSC బ్యాచ్ నాకు ఇక్కడ 9th క్లాస్ వరకు చదువుకున్నాను. మాలంపాటి లక్ష్మీ సామ్రాజ్య నా పేరు. నేను ఇక్కడ ఈ స్కూల్లో చదివాను. ఈ స్కూల్ చాలా బాగుండేది. అప్పుడు ఆ రోజుల్లోనే బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇప్పుడు మళ్ళీ ఆ రోజులు వస్తే బాగుండు అనిపిస్తుంది. కానీ రావు కదా ఇక. అసలు గుర్తుపట్టలేదు. పుష్ప అండి. నేను SLC ఇక్కడ చదివాను. 68, 69 బ్యాచ్ చదివాను. అది పాత్రకుంటారు ఇంద్రియ ప్రోద్బలంతో నా పేరు జి ఉమాదేవి. నేను ఇక్కడ లాస్ట్ బ్యాచ్ SSLC 69. కానీ అప్పుడు చదువుకొని వెళ్ళిపోయిన తర్వాత ఇంతవరకు ఈ స్కూల్ చూడలేదు. ఈరోజు ఇక్కడికి రావటం నా అదృష్టంగా అనుకుంటున్నాను. అందరినీ కలవటం, పరిచయం చేసుకోవటం నా అదృష్టం. హెచ్ఎం గారికి, సార్, వచ్చిన అన్నదమ్ములందరికీ, అక్క చెల్లెళ్ళకి నమస్కారాలు. నేను 1967 దాకా ఇక్కడ చదువుకున్నాను. 9th క్లాస్ వరకు చదివి నేను పెళ్లి చేసుకుని ఢిల్లీ వెళ్ళిపోయాను. అప్పటి నుంచి నేను ఢిల్లీలోనే ఉన్నాను. అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి, యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తాను. ఒక యాంకర్గా అవనివ్వండి, అన్నిట్లా స్పోర్ట్స్ ఇక్కడ ఎట్లయితే స్పోర్ట్స్గా నేను ఛాంపియన్, ఇప్పటికి కూడా ఢిల్లీలో నేను స్పోర్ట్స్, నన్ను చూడగానే అందరూ స్పోర్ట్స్ టీచర్ అనుకుంటారు. కానీ లేదు, కానీ అట్లా యాక్టివ్గా ఉంటాను నేను ఢిల్లీలో కూడాను. అలానే ఇవాళ గ్యాదరింగ్ జరిగినప్పుడు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. దీంట్లో విడిగా ఎవరన్నా నాకు కనిపిస్తే నేను ఎవరిని గుర్తుపట్టేదాన్ని కాదు. ఒక సాంబశివరావు, కొంతమంది తప్పించి కృష్ణారావు గారు టచ్లో ఉంటారు, కొంతమంది టచ్లో ఉన్నారు బాగానే. ఫిర్వి ఇక్కడ ఇవాళ రోజు నేను ఇక్కడ మీ అందరినీ కలిసినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇలాగే మనం అందరం సంవత్సరానికి ఒకసారి కలుసుకుంటే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. నాకు ఏమంటారు, తను ఇందిర మనకి అందరినీ కలపటానికి తను చాలా కోషిష్ చేస్తుందండి. ఢిల్లీలో ఉన్న నా వల్ల అవ్వదు, ఇక్కడ ఉన్న చాలా మంది వల్ల అవ్వదు, తను చేస్తుంది. నీ హ్యాండ్స్ ధన్యవాదాలు. నా పేరు మల్లేశ్వరి. నేను ఇక్కడే చదువుకున్నాను. తర్వాత మ్యారేజ్ అయిపోయి వెళ్ళిపోయాను. బాయ్ చాలా బాగుండేది. అందరు ఫ్రెండ్స్ అంతా బాగుంటారు. అందరూ నేను కే ఉమానండి. అందరికీ నమస్కారం. ఇన్ని సంవత్సరాలకు అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఏం చెప్పలేదు. నా గురించి చెప్పడానికి ఏమీ లేదు. మీరు చదువుకుంది ఈ స్కూల్లో 6th క్లాస్ ఎంట్రన్స్ రాసి స్కూల్ ఎంటర్ అయ్యా.
6th క్లాస్ ఎంట్రన్స్ అంటే ఎంట్రన్స్ హై స్కూల్కి ఎంటర్ అయ్యా, మళ్ళీ SSLC ఎగ్జామ్స్ రాసి స్కూల్ పోయి బయటకు వెళ్ళా. అప్పటి వరకు ఇక్కడే ఉన్నా. కానీ వీళ్ళందరూ దాదాపు అందరూ ఆల్మోస్ట్ తెలిసిన వాళ్ళు. ఆయన మన ఫస్ట్ సెక్రటరీ గారు అలాగే అప్పారావు గారు. నా టైం ఆయన అప్పారావు గారు. వెళ్ళేటప్పటికి ఆయన గుర్తులేదు అబ్బాయి. పుల్లారావు గారు కాదు, పుల్లారావు గారు అప్పుడు లేరు. ఇప్పుడు ఆంజనేయులు గారు మళ్ళీ ఇప్పుడు అమ్మాయింది హెచ్ఎం. మా మాస్టర్ గారు పోవాలంటే చాలా గర్వంగా ఉంది. నా చదువుకునే స్కూల్లో ఆ అమ్మాయి హెచ్ఎం గా చేస్తుంది. మా మాస్టర్ గారు కోడలు వీళ్ళందరూ ఉన్నారు. ఆల్మోస్ట్ అందరూ నాకు తెలిసిన వాళ్ళే. అట్లా వీళ్ళందరూ ఉన్నారయ్యా. నేను చదువుకున్నది మొదలు చదువు హై స్కూల్ మొదలుపెట్టింది ఈ స్కూల్ నుంచే, హై స్కూల్ వదిలిపెట్టింది ఈ స్కూల్ నుంచి. ఇక్కడ ఎన్నో మెమరీస్ ఉన్నాయి మాకు. అవన్నీ చూసుకుంటూ అందరినీ మళ్ళీ ఒకసారి కలుసుకోవాలనే అభిప్రాయంతో ఆలోచనతో వచ్చాను. అంతే అయిపోయింది. అయ్యా చెప్పలేదా ఇందిరా? అందరికీ నమస్కారం. నేను ఇక్కడే 10th వరకు చదువుకొని వెళ్ళిపోయాను. పెళ్లి చేసుకొని ఇప్పుడే రావడం. అందరికీ నమస్కారం. చెప్పలేకపోతున్నాను. నేను మాత్రం అందరు కలిసి ఆనందంగా నా ఫ్రెండ్స్ అందరినీ చూసేసరికి నాకు చాలా సంతోషం. నా పేరు సూర్య కేశవ్ ఉంది. నేను SSLC లాస్ట్ బ్యాచ్. ఇప్పట్లో పాండరంగారావు పెట్టుకున్నాం ఒకరోజు మీటింగ్. ఆ తర్వాత యాదవ్ హై స్కూల్ చాలా సంతోషం వేసింది. నేను హైదరాబాద్లో ఉంటాను. మన స్కూల్ చూడాలనే ఉద్దేశంతోనే నేను వచ్చాను. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ 65 తరగతి నా పేరు భూమిశెట్టి కోటేశ్వరరావు. కమర్షియల్ ట్యాక్స్ చేసి రిటైర్డ్ అయ్యారు. పాత చెప్పండి. నా పేరు శ్రీనివాసరావు అయితే సీన్ అంటారు. నేను ఇక్కడ క్లాస్ నుంచి 10th వరకు చదువుకున్నాను. అది 1967, 68 బ్యాచ్. కానీ SSLC చదువుకోలేకపోయాను ఇక్కడ. ఎందుకంటే కుటుంబ పరిస్థితుల వల్ల మా నాన్నగారు చనిపోయి నేను SSLC ఇక్కడ చదువుకోలేకపోయాను. తర్వాత ఆ 10th వరకు చదువుకొని నేను ఇక్కడ ఎక్కువగా స్పోర్ట్స్, తర్వాత ఈ మ్యూజికల్ కాంపిటీషన్లో వాటిలో నాకు ఎక్కువ ఇంట్రెస్ట్గా ఉంది. అది ఎక్కువగా ఇంట్రెస్ట్గా ఉన్నప్పుడు నేను స్కూల్ యూనివర్సిటీ కానీ తర్వాత ఏదైనా ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు సాంగ్స్ నాకు చాలా పాడించాను. అయితే తర్వాత 67లో స్కూల్ ఛాంపియన్షిప్ కూడా నేను సాధించాను యాదవ్ హై స్కూల్. తర్వాత అక్కడి నుంచి నేను మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఇక్కడి నుంచి చదువు 10th క్లాస్ వచ్చి చదువుకొని వెళ్ళిపోయాను. ఆ రోజుల్లో క్రాఫ్ట్ మాస్టర్ కొంచెం సాగర్రావు మాస్టర్ తెలుగు పండిట్ ఆయన, క్రాఫ్ట్ మాస్టర్ రామ్మోహన్ రావు మాస్టర్ ఉండేవాళ్ళు. తర్వాత కోటేశ్వరరావు గారు చెప్పి హిందీ పండిట్ ఆయన ఉండేవాళ్ళు. అది వాళ్ళు కూడా నన్ను కూడా చాలా బాగా చూసేవాళ్ళు. వాళ్ళని కూడా మాస్టర్ ఉందని గౌరవించాం. ఆ రోజులు వేరు. NDS మాస్టర్ అని చెప్పేసి మురళీకృష్ణ మాస్టర్ ఉండేవాడు. ఆయన కూడా ఈ స్పోర్ట్స్కి చాలా పిల్లలందరికీ స్పోర్ట్స్ నేర్పారు. అదేంటంటే ఈ సమ్మేళనానికి పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి నేను కలుస్తాను కలవలేను అనే ఒక ఇది కూడా నేను అనుకోలేదు. చివరికి దీనికి కోరుకొని ఇందిరా వచ్చి వెంకట్రావు గారు, తర్వాత పుల్లారావు గారు, తర్వాత కృష్ణారెడ్డి గారు, వాళ్ళంతా ఈ యొక్క పూర్వ విద్యార్థి సమ్మేళనానికి అందరినీ ఒకసారి సమకూర్చేసి పాత విద్యార్థులందరినీ కూడా ఒకసారి చూసుకున్నాం అని చెప్పిన ఉద్దేశంతో ఇన్వైట్ చేసి నా స్నేహితుడు భూమిశెట్టి కోటేశ్వరరావు మా ఇంటి దగ్గరే. అయితే నాకు తెలియదు
తెలియపోయినా అదే పాత విద్యార్థులందరూ కూడా ఈ సమ్మేళనానికి వస్తున్నారు, నువ్వు కూడా రమ్మని చెప్పేసి నన్ను ఇన్వైట్ చేసి నేను వచ్చాను. మీ అందరికి కూడా ఇంత నాకు చాలా ఉత్సాహంగా ఉంది. ఇంతమంది నా పాత విద్యార్థులు, నా స్నేహితులు చూస్తారు అనే చూసుకుంటానని చెప్పని కూడా నాకు అనుకోలేదు. వీళ్ళందరినీ చూసినందుకు ఇక్కడ మైలాంజయ్య గారికి, తర్వాత ఇటువంటి స్నేహితులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం చెప్తూ నేను నా పేరు సోమేశ్వరం అండి. నేను 7th క్లాస్ నుంచి ఎస్ఎల్సి వరకు ఇక్కడే చదువుకున్నాము. 68, 69 లాస్ట్ బ్యాచ్ మాది. అదే సంవత్సరం 10th ఫస్ట్ బ్యాచ్, 2 కూడా పబ్లిక్ ఎగ్జామ్స్ అపేర్ అయ్యాము. మంచి పర్సంటేజ్ కూడా పాస్ అయ్యాము. మా పీరియడ్స్లో మంచి స్పోర్ట్స్ బాగా ఎంకరేజ్ చేసేవాడు. స్పోర్ట్స్ కూడా 3 years మేము అవుట్ బయటకు వెళ్ళి అక్కడ కాంపిటేటివ్గా స్పోర్ట్స్ ఆడి కబడ్డీకి 3 years పర్మనెంట్ కప్పు చేసాము. 3 years కంటిన్యూస్గా మేము గెలిచి కప్పు పర్మనెంట్ అయింది ఆ రోజుల్లో. అటనే ఆవుల పార్వతి ఆవిడ ఛాంపియన్, రంగారావు గారు, నేను, కప్పల రమణయ్య నాటకాలు వేసాం స్కూల్ యానివర్సిటీకి. బ్రహ్మాండంగా కూడా అంతా కోఆపరేటివ్గా చదువుకునేవాళ్ళం. మంచిగా గేమ్స్లో అన్ని రంగాల్లో కూడా బాగా మేము ఇది చేసాము. అప్పటికిప్పుడు కంపేర్ చేస్తే మహిళా అంజయ్య గారి ఆధ్వర్యంలో స్కూల్ బాగా డెవలప్ అవుతుందని కనిపిస్తుంది. ఇప్పటికి మాకు అప్పుడు మేము ఎస్ఎల్సీ వరకే 10th వరకే ఉండేది. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఈవెన్ డిగ్రీ కూడా చుట్టూతాను అనుకుంటున్నాం, ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి బాగా చాలా డెవలప్ చేసేందుకు చాలా ధన్యవాదాలు సార్ అందరికీ. నా పేరు చిన్నంశెట్టి బ్రహ్మయ్య. నేను ఏపీఎస్ఆర్టీసీలో డిపో క్లర్క్గా చేసి 2010లో రిటైర్ అయ్యాను. నాకు 3 మగపిల్లలు, 1 ఆడపిల్ల, 3 మనవరాళ్ళు, 3 మనవాళ్ళు. అందులో 2 అమెరికాలో ఉన్నారు, మిగతా వాళ్ళు ఇక్కడ ఉన్నారు. 3 మ్యారేజెస్ కూడా అయిపోయినాయి, ఇంకా 3 ఉన్నారు మ్యారేజ్ చేయాల్సింది. ఇంకా 3 ఉన్నారు. తర్వాత ప్రజెంట్ నా ఆరోగ్య పరిస్థితులు కూడా బాగానే ఉన్నాయి. ఈ స్కూల్ మేము చదువుకున్నప్పుడు ఎక్కడెక్కడి నుంచో వచ్చేవాడు. వెంకటకృష్ణాపురం నుంచి, ఉప్పలపాడు నుంచి, తక్కలపాడు నుంచి సైకిల్ వేసుకుని వచ్చేవాడు. ఇవ్వాలంటే అదే వెంకటకృష్ణాపురం నుంచి వచ్చేవాడు. ఇవ్వాలంటే మనకు అందుబాటులో ఉంది. ఆ రోజు అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చిన చదువుకోవాలంటే మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఇలా పక్కన స్కూల్కి వెళ్ళడానికి తల్లిదండ్రులు లేపి భోజనం పెట్టాల్సి వస్తుంది. అంత దూరం నుంచి కష్టపడి చదువుకునేవాళ్ళు. విద్యార్థులు కూడా చాలా శ్రద్ధగా చదువుకునేవాళ్ళు. టీచర్స్ కూడా తమ సొంత పిల్లలకి ఏ విధంగా చెప్తారో ఆ విధంగా చెప్పేవాళ్ళు. ఈ ట్యూషన్స్ అప్పుడు ఎక్కువగా లేవండి. స్కూల్లో ఏదైతే చెప్తారో అదే మనం కరెక్ట్గా విని మళ్ళీ ఇంటికాడ ఒకసారి పునశ్చరణ చేసుకొని పరీక్షలు రాసేవాళ్ళు. ఒక్కసారి కనుక తప్పితే మళ్ళీ చదవాల్సిందే. డిటెన్షన్ ఉండేది. 7వ తరగతి చెప్పాడనుకోండి, మళ్ళీ 7వ తరగతి చదవాలి మొత్తం. ఇవాళ అలా లేదు. 10th క్లాస్ చెప్పినా కానీ ఆ సబ్జెక్ట్ రాసుకుంటే ప్రమోట్ చేసేస్తున్నారు. విద్యా విధానంలో కూడా చాలా మార్పులు వచ్చినాయి ఇవాళ. కానీ ఆ రోజు ఉన్నటువంటి స్టాండర్డ్స్ కూడా లేవు ఇవాళ. పిల్లలు గురువుల్ని గౌరవించే స్థితి కూడా వాళ్ళు లేదు. చాలా వరకు తగ్గిపోయింది. మేము ఆ రోజుల్లో పానకాలరావు మాస్టర్ గారు ఉండేవారు. ఆయన సైకిల్ వేసుకొని వస్తుంటే ఆయన ఎదురు పడాలంటే భయం. లేదా రోడ్డు మీద తిరుగుతున్నామేందని పక్కన ఎక్కడ సొంత దొరికిద్దా పక్క వెళ్దామా అని ఆలోచించుకునేవాడు. అలాంటి భయభక్తులతో పెరిగాము. వాళ్ళు పెట్టినటువంటి భిక్షే మాకు ఈ రోజున ఈ విధంగా ఉండడానికి తోడ్పడింది. అయితే నాకు చిన్న ఒక విన్నపం సార్, ఈ స్కూల్ అభివృద్ధిలో పాటుపడినటువంటి పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్నోళ్ళే కాదు, ఇంకా ఎవరైనా కానీ అలానే మాకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి గురువులు, మాతో ఉన్నటువంటి సహ విద్యార్థులు మన మధ్య లేరు కొంతమంది. వాళ్ళందరికీ నా అభిప్రాయం, మీ అందరూ ఆమోదంతో 2 నిమిషాలు మౌనం పాటిస్తే బాగుంటుందేమో అనేది ఒక ఆలోచన. అందరికి ఆమోదం అయితే చేద్దాం. నేను వాచ్మెన్ రామయ్య గారి అబ్బాయి అంటే అందరికీ నమస్కారం. మేము చాలా గట్టిగా ఈ స్కూల్కి మాకున్న అనుబంధం కనీసం 20 సంవత్సరాలు.
మేము చిన్నపిల్లలప్పుడు ఇక్కడ లైట్ ఉండేది కాదు, ఏమి ఉండేది కాదు. ఆ సత్యనారాయణ గారు మాకు ఫుల్గా సహాయం చేశారు. బయలాంజీ గారు నాన్న, మళ్ళీ మా సాంసరావు నాన్న ఎప్పుడు మాకు అండగా ఉండి ఏంటి బయట ప్రపంచం తెలియదు మాకు. చదువుకోవడం ఇక్కడ మా నాన్నగారు బయటికి వెళ్ళిచ్చేవాడు కాదు. ఆయన మంచితనం వల్ల ఈరోజు అందరూ బాగా ఉన్న చదువుతో ఉద్యోగాలు చేసుకుంటూ ఆప్యాయతలు పెంచుకుంటూ అనురాగాలు పెంచుకుంటూ ఈ స్కూల్ ఉన్న అనుబంధం మటుకు జీవితంలో మర్చిపోం. అను తిరిగిన స్కూల్ ఇది లేదు. మేము కానీ మా తల్లిదండ్రులు కానీ మా అక్క చెల్లి కానీ అందరం అడుగడుగు మొత్తం తిరిగిన వాళ్ళం. అందుకని ఈ స్కూల్ జీవితాంతం మర్చిపోయి సత్యనారాయణ గారు, మంజీ గారు నాకు, సాంసర గారు నాకు, రాంగోడయ్య గారు, ఆయన వీళ్ళందరూ మాకు సహాయపడారు. అది నా జీవితంలో ఎప్పుడు మర్చిపో. దాదాపు 53 సంవత్సరాలు అయింది. అయినా అందరం కలిసి ఆ దృష్టిలో నాకు కలిగినందుకు మీ అందరికీ నమస్కారాలు. నా పేరు కే పవన్ గారు అండి, 69 బ్యాచ్. ముందుగా సభకి చేసిన సోదర సోదరిమణులకు నమస్కారం. నా పేరు అలకలూరు శివరావు. నేను గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో జూనియర్ అసిస్టెంట్గా సీనియర్ అసిస్టెంట్గా పనిచేసి రిటైర్ అయి ఉన్నాను. నేను ఉండేది పాత గుంటూరే. నేను 68 బ్యాచ్ మా గౌరవనీయులు డాక్టర్ గారు ఆలా సాంబశివరావు గారు, సాధన కోటేశ్వర గారు బ్యాచ్ స్టూడెంట్ని. నేను దయచేసి మీ అందరూ మా ఒక్క నిమిషాలు వినండి, తర్వాత మనం మాట్లాడుకుందాం. నేను ఇక్కడ ఈ స్కూల్లోనే చదువుకున్నాను. ఫస్ట్ క్లాస్ 1వ తరగతి రాజీ మేస్ గారి యొక్క మాకు నామకరణం చేయటం, డేట్ ఆఫ్ బర్త్ చేయటం కూడా రాజీ మేస్ గారే. రాజీ మేస్ గారి యొక్క బ్లెస్సింగ్స్తో మేము చదువుకొని ఫస్ట్ క్లాస్ నుంచి ఎస్ఎస్ఎల్సి వరకు కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో చదువుకున్నాను. ఈ తర్వాత కాలక్రమంలో గవర్నమెంట్లో నాకు కలెక్టర్ గారు పిలిచి నాకు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ ఇవ్వడం జరిగింది. ఆ జూనియర్ అసిస్టెంట్ తీసుకుంటా 33 సంవత్సరాలు గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసి రిటైర్ అయ్యే అధికారుల యొక్క మనల్ని కూడా పొందడం జరిగింది. ఈ అందరికీ ఒక విషయం మనం చేస్తున్నాం. మనం ఉండేది కొద్ది కాలం అండి. క్షణమే మన బంగురం. క్షణంలోనే మనం మార్పులు చేరుకుంటుంది. ఈ క్షణంలోనే మనం చేతనంత వరకు ఇతరులకు సహకారం చేయాలి. ఆ క్రమంలో నేను అనేక మంది సేవా సంస్థల్లో హనుమాన్ ఆదర్శ సేవా సంస్థని ప్రధాన కార్యదర్శిని, గిరిధారి మిత్రులకి జాయింట్ సెక్రటరీని, అలానే పాదపుట్టు అభివృద్ధి కమిటీ కార్యక్రమాల్లో పాల్గొనివ్వండి. అలానే అనేక సేవా కార్యక్రమాల్లో నేను పాల్గొనడం వల్ల గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా నేను మినిస్ట్రియల్ స్టాఫ్ ప్రెసిడెంట్గా చేశాను, సెక్రటరీగా చేశాను. ఆ క్రమంలో నన్ను సీనియర్ సిటిజన్ ఆఫ్ ఇండియా, సీనియర్ సిటిజన్ ఫెడరేషన్ వాళ్ళు అనేటువంటి జాగ్రత్త పరమేశ్వర రెడ్డి గారు నన్ను గుర్తించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నాకు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇవ్వడం కూడా జరిగింది. ఆ అవార్డు అందరూ కూడా మా యొక్క సహచార మిత్రులైనటువంటి స్నేహితులు, సోదరులందరూ కూడా ఈ అవార్డుని మీకు నేను చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను. ఇలాంటి అవార్డులు కూడా మీరు భవిష్యత్తులో మీరు పొందాలండి. ఇది ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోండి. నాకు ఈ మధ్య కాలంలో మనకు కరోనా వచ్చింది. కరోనాలో కూడా ఇంట్లో దయచేసి నిమిషం, కరోనాలో ఇంట్లోంచి బయటకు వచ్చేవాళ్ళు కాదు. అలాంటి కరోనా పరిస్థితుల్లో కూడా నేను బయట ప్రపంచంలో బయట ప్రజలకు పేదవారికి వెళ్ళి భోజనాలు పెట్టాను, దుస్తులు ఇచ్చాము, టిఫిన్లు పెట్టాము, మందులు ఇవ్వటం. నాకు ప్రభుత్వం వారు కాకుండా అనేక సేవా సంస్థల వారు కరోనా వారియర్ అనేటువంటి సర్టిఫికెట్స్ ఇవ్వడం జరిగింది. కరోనా హీరోని అని ఇచ్చారు, నాకు కరోనా వారియర్ అని ఇచ్చారు సర్టిఫికెట్స్. కొంతమందికి తెలుస్తుంది, కొంతమంది తెలియదు. కాబట్టి ఈ మనవి చేసుకుంటున్నాను. మనం ఈ స్కూల్ చదువుకోవడం వల్ల మన మంచి అభివృద్ధిలోకి వెళ్ళాం. మన స్కూల్ని మన తల్లిదండ్రులు ఎలాంటి వారో వాళ్ళ బ్లెస్సింగ్స్తో మనం ఎలాంటి స్థితికి చేరాము. ఈ స్కూల్లో చదువుకున్నటువంటి మనం ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు పెద్దల యొక్క చెప్పిన క్రమశిక్షణ మనం పాటించడం వల్ల మనం ఉన్నత స్థాయిలో ఉన్నాం. మాకు 3 అబ్బాయిలండి. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి బ్యాంక్ మేనేజరు, ఒక అబ్బాయి ఫార్మా కంపెనీ మేనేజరు, ఒక అబ్బాయి చిన్న ఉద్యోగం వార్డ్ వెల్ఫేర్ సెక్రటరీ చేస్తున్నారు. మా పాప వాళ్ళు హెల్త్ సెక్రటరీ. వాళ్ళందరూ కూడా నాకు మీకు చిన్న కథ. పూర్వకాలం ఒక ముని, తల్లిదండ్రులు మునులు, తల్లి తండ్రి వాళ్ళు పెద్దవాళ్ళు అయితే వాళ్ళు యాత్ర చూడాలి అని చెప్తే ఆ యాత్ర కూడా చూసి నడిచే పరిస్థితి లేనప్పుడు ఆ యొక్క కుమారుడు, శ్రావణ కుమారుడు కావిడిలో మూసుకొని ఎలా తీసుకెళ్ళి
ఆ యాత్రలన్నీ చూపిస్తున్నారో ఆ విధంగా మా కుమారుడు శ్రావణ కుమారులా మా సేవ చేస్తున్నారండి. మా భార్యకి పెరాలసిస్ చూస్తే నాకు కానీ మాకు కానీ మా ఇంట్లో అందరూ కూడా శ్రావణ కుమారుడు ఎలా చేశారో ఆ విధంగా మా కుమారుడు చేస్తున్నారు. మీకు కూడా మీ కుమారులు అందరూ అలా చేయాలి. మన ఆ పందాలో పిల్లలు మనం పెంచుకోవాలి. ఆ పందాల్లో పెంచుకుంటారు. మేము మొట్టమొదటి మేము గుంటూరులో ఈ స్కూల్లో వ్యానిస్తున్నప్పుడు డాక్టర్ రావి రంగారావు గారు ఈ స్కూల్ స్టూడెంటు, ఆయన మంచి రచయిత. డాక్టర్ ఆల సాంబశివరావు గారు మీ స్కూల్లో వ్యానివర్సిటీకి పిలిపించి మొట్టమొదటిగా వారిని సన్మానం చేశాం. రంగారావు గారికి సాంబశివరావు గారు కూడా జ్ఞాపకం ఉంటుంది. కాబట్టి మనం ఏంటంటే ముందు మన విద్యార్థులు మన స్నేహితులను గౌరవించుకోవాలి, తర్వాత ఇతరులను గౌరవించాలి, పేదవారికి గౌరవించాలి. పేదవారికి మనం చాలా ఇంత భోజనం పెట్టాలి. ఆ భోజనం తిన్నవారు మన భోజనం పెట్టరండి, మన దగ్గర తిన్నవారు మనకు పెట్టమని ఇంకొకటి వచ్చి మనం భోజనం పెడతాం. అలాంటి పందాలో ఉండాలి. పేదవారికి సహకారం చేసే దాంట్లో ముందడుగు ఉండాలని చెప్పేసి నేను అందరూ కోరుకుంటున్నాను. అలానే మనం ఇవాళ విద్యా వైద్యం కూడా కమర్షియల్ అయిపోయింది. అన్నీ మంచి హాస్పిటల్కి వెళ్తే కోట్లే లక్షలే, స్కూల్స్కి వెళ్ళినా లక్షలే. చిన్న ఎల్కేజీ పిల్లగాడు కూడా 50,000 లక్ష రూపాయలు ఇవ్వమంటున్నారు. అలాంటి అలాంటి పందాలో ఉన్నటువంటి స్కూల్స్ కూడా కాకుండా మన యాదవ స్కూల్లో ఉన్నటువంటి గౌరవ కార్యదర్శి గారు అంజయ్ గారు, అలానే హెచ్ఎం గారు, వారు చక్కగా ఫీజులు తక్కువ తీసుకొని మంచి విద్యా బోధన చేస్తున్నారు. అయ్యా ఫీజులు లేవట, మన్నించాలి. ఫీజులు లేకపోయినా వారు 24/7 అంజయ్ గారు ఎప్పుడు చూసినా 24/7 ఇక్కడే స్కూల్లో ఉండి విద్యార్థుల్ని క్రమశిక్షణగా తీసుకురావడంలో ముందడుకుంటున్నారు. ఆ హెచ్ఎం గారు కూడా ఏ టైం చూసినా హెచ్ఎం గారు స్కూల్లో ఉంటారు. వారు చక్కగా విద్యార్థుల్ని కూడా తీర్చిదిద్దడంలో వారు అగ్రగామిగా ఉన్నటువంటి వారికి కూడా ఈ సభాముఖంగా మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. మన విద్యార్థి ఎవరు వచ్చినా కూడా కూర్చోండి, మర్యాదగా పలకరించి మీకేం కావాలి పనులు నేను చేసి పెడతానని చెప్పేటువంటి పందాలో నడుస్తున్నటువంటి అంజయ్ గారికి కూడా మేము రుణపడి ఉంటాం. ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడంలో మనందరూ కూడా భాగస్వాములు చేసినటువంటి మా పెద్దవారు ఇందిరాదేవి గారు, మా కృష్ణారెడ్డి గారు చెప్పడం వచ్చానండి. దాని నాకు తెలియదు. ఆ కృష్ణారెడ్డి గారు బయటకు వచ్చి శివరావు గారు మీరు కూడా రావాలంటే నాకు తెలియదండి అంటే ఎలాంటి పర్వాలేదని చెప్పేసి ఆయన నన్ను ఎంకరేజ్ చేశారు. నూటుంటే వాళ్ళు మా కృష్ణారెడ్డి గారు ఒక ఆయన, సోమేశ్వరరావు గారు, మా సాంబశివరావు గారు, వీళ్ళందరూ కూడా నాకు చాలా చిరపరిచితులు. అలాగే మీ అందరూ కూడా మరొకసారి నేను మనసు ధన్యవాదాలు చెప్పుకుంటూ మరొక ముఖ్య విషయం ఏంటంటే నీకు 75 ఇయర్స్ అండి నాకు వయసు. ఈ 75 ఇయర్స్ బేస్ చేసుకొని వజ్రోత్సవ జ్ఞాపిక అనేటువంటి పుస్తకాన్ని డాక్టర్ వడలి రాధాకృష్ణ శర్మ గారు శ్రీరాధ వాస్తవ్యులు వారు తయారు చేస్తున్నారు. ఆ కార్యక్రమాన్ని త్వరలో మేము బుక్ ఇనాగ్రేషన్ ఫంక్షన్ పెడుతున్నాము. ఆ కార్యక్రమాన్ని కూడా మీరందరూ కూడా అందరినీ నేను మళ్ళీ రేపు చూడలేము, రేపు కాదు గంట అయితే చూడలేము. కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి మేము కృష్ణారెడ్డి గారికి చెప్తాను, మీ అందరూ మెసేజెస్ పెడతారు. దాన్ని చేసుకొని మీ యొక్క అవకాశాలను తీసుకొని ఆ కార్యక్రమంలో పాల్గొని శివరావు గారి యొక్క జీవిత చరిత్రను కూడా మీరు ఒకసారి చదువుతారండి. మీ పెద్ద జీవిత చరిత్రలో మనిషిని కాదండి, కానీ రచయితలు వాళ్ళ స్పందనతో తయారు చేస్తున్నారు. ఆ కార్యక్రమాన్ని కూడా మీరందరూ పాల్గొంచుకుంటారని చెప్పేసి మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ మనసా వచ్చి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తూ తెలుసుకుంటున్నాను. జై హింద్. అందరికీ వందనాలు. నా పేరు కృష్ణారావు, కట్టా కృష్ణారావు. నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా చేసి రిటైర్ అయ్యాను. ప్రస్తుతం మున్సిపల్ కాంట్రాక్ట్స్ చేస్తున్నాను. ఇది నాకు 3 పిల్లలు, 2 ఆడపిల్లలు, 1 మగ పిల్లాడు. మగ పిల్లాడు మళ్ళీ మున్సిపాలిటీలోనే ఎమ్యూనిటీ సెక్రటరీ చేస్తున్నాడు. 3 పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు ఇంజనీరింగ్ వీటిలో. అది నా పేరు కవలాంక ప్రసాద్. నేను BA BEd చేశాను. BC మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్లో వార్డెన్గా చేసి రిటైర్ అయ్యాను 2011. నా పేరు శంకర్. జలుబు చేసి నేను ఇక్కడ ఎంట్రన్స్ రాసే పరీక్షలో పాస్ అయ్యి 6th క్లాస్ చేరాను. ఇప్పుడు 68, 69 SLC లాస్ట్ బ్యాచ్లో వరకు చదివాను. ప్రస్తుతం నాకేం ఉద్యోగం రాలేదు. ఎందుకు ఇంట్లో వ్యాపారం చేసుకుంటాను. 2 పిల్లలు. నా పేరు గోపాలకృష్ణ రెడ్డి. ఇక్కడ ఏ స్కూల్లో చదువుతున్నాను. దీనికి ఉండే స్టాండర్డ్స్, ఓల్డ్ స్టాండర్డ్స్ ఎన్ని అయితే ఉన్నాయో, ఏ స్కూల్కి ఎట్లయితే ఉండాలో, ఎడ్యుకేషన్ సిస్టానికి ఎట్లా ఉండాలో అవన్నీ ఈ స్కూల్లో లభిస్తాయి. కాబట్టి స్కూల్ వెనకబడినచ్చు, కానీ 5 ఎకరాలు ల్యాండ్ కావాలి, దానికి యాక్టివిటీస్ అన్నీ ఉండాలి.
దాంతోపాటు డిబేటింగ్ ఎలక్యూషన్ అన్ని దీనిలో పార్టిసిపేట్ చేసాం. తర్వాత స్పోర్ట్స్ అన్ని యాక్టివిటీస్ పార్టిసిపేట్ చేసాం. ఆ కాలేజ్ ఆ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ లేవు ఈరోజు. ఇవాళ ఏ స్టాండర్డ్స్ అయితే మొట్టమొదటి విద్యా వ్యవస్థ కావాలో ఆ స్టాండర్డ్స్ అన్ని మన కాలేజీలో మన హై స్కూల్లో దొరికింది, మన హై స్కూల్. తర్వాత హిందూ కాలేజీలో కూడా ఏది. దీనివల్ల నేను విజ్ఞానాన్ని సాధించే కాకుండా మనిషిగా ఏదైనా పరిపూర్ణ జీవితం ఉందో అది నేను సాధించాను. దేవుడి వల్ల నాకు ఎన్ని బాగుంది, అన్ని ప్లస్ మైనస్ వేయలేవు, కానీ ఆర్థికంగా నేను ఇక్కడ సాధించినవన్నీ కూడా నేను ఒక మనిషిగా ఎక్కడైనా కానీ నేను దాన్ని వినియోగించుకున్నాను. ఈ విద్యా విధానాన్ని నేను వినియోగించుకున్నాను. ఎంతవరకు వినియోగించుకున్నానంటే ఎవరు ఏ స్టాండర్డ్ ఉందో నా స్టాండర్డ్ నాకే ఉంటుంది. అంత ఎవరు గర్వంగా చెప్పుకునేది ఏంటంటే ఒకరు వెళ్ళి ఎక్కడ ఆర్గ్యుమెంట్ చేయలేదు, కానీ నేను ఆర్గ్యుమెంట్ చేయను. ఎటువంటి డాన్స్ మీద చేయలేదు. అవి ఈ స్కూల్ వల్ల నేను తెలుసుకున్నాను. ఆ విద్య ఎందుకు వచ్చిందని ఆ ఫ్రీడమ్ ఉంది, అట్లా దాన్ని వినియోగించుకున్నాను. నిన్న అంతా నేను విద్యను నేర్చుకోవటం కాదు, తత్తిమ అన్నీ కూడా దాంట్లో పర్ఫెక్ట్గా. తర్వాత మా కాలేజీ కూడా అలా చేసింది. హిందూ కాలేజీ ఆ ఫ్రీడమ్ ఉంది. ఎడ్యుకేషన్లో డిబేటింగ్ ఎలక్షన్స్ అన్నిట్లో పార్టిసిపేట్ చేశాను, స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేశాను. తర్వాత ఏదైనా ఉంటే డ్యాన్స్ మాట్లాడి ఉండేవాడు. సార్ నేను చెప్పకూడదు కానీ 340 డ్యాన్స్ మాట్లాడి తర్వాత ఆర్గ్యుమెంట్ చేయడం కూడా తేలిక కాదు. నేను కోర్టులో నేను లాయర్ కాకపోయినా ఆర్గ్యుమెంట్ చేశాను లాయర్ గారు. ఎందుకంటే నా ఉండే ఫలితాల్లో అన్నింటినీ వినియోగించుకున్నాను. అన్నిటికీ కారణం ఏంటంటే విద్యే. ఆ విద్యలో కావాల్సింది ఏంటంటే దానికి కొన్ని స్టాండర్డ్స్ ఉండాలి. ఆ స్టాండర్డ్స్ స్కూల్లో ఉన్నాయి. స్కూల్లో నేను నేర్చుకున్నాను, అది నేను వినియోగించుకున్నాను. ఎవరు వినియోగించుకున్నాను లేదు నాకు తెలియదు. నేను సంపూర్ణంగా వినియోగించుకున్నాను. ఈ స్కూల్ కానీ నేను చదువుకునే కాలేజీ ఏదైతే ఉండాలో మనిషికి ఏంటి నేను దీన్ని ఎప్పుడు